పాతాళంలోకి వెళ్ళే ప్రతి ఒక్కడూ కూడా దేనికంటే దురాత్మలు పట్టి తీసుకెళ్ళి వాడి పాపాన్ని బట్టి కటిక చీకట్లో పడేసి ధనవంతుడు ఎలా ఏడుస్తున్నాడో ఆ మంటల్లో వాడిని వేసి దాహానికి ఆకలికి బాధకి గురి చేసి వాడు చేసిన పాపానికి శిక్ష అనుభవించడానికి తీసుకెళ్లే స్థలమే పాతాళం. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు చచ్చిన తర్వాత వెళ్ళాల్సిన స్థలం. నీ ఇమ్మానుయేలు నా ఇమ్మానుయేలు కూడా అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు, అక్కడున్న వాళ్ళందరికీ మైకు పట్టుకొని, చచ్చిన ఆత్మలారా, నరకాన వేదన అనుభవిస్తున్న ఆత్మలారా, సాతాను యొక్క కోరల్లో ఉన్న వాళ్ళారా, వాడి చేతుల్లో బందీలుగా ఉన్న వాళ్ళారా, మంటల్లో కాలుతున్న వాళ్ళారా, దాహానికి చచ్చిపోతున్న వారులారా, ఆకలితో అలమటిస్తున్న వారులారా, ఈరోజు ఎవడు నా యందు విశ్వాసం ఉంచుతాడో మిమ్మల్ని అందరినీ పట్టి అడ్రస్ మార్చేస్తా. ఎవరై అంత హీరో, ఎవరో మాట్లాడేది అక్కడ అని అలెగ్జాండర్ ది గ్రేట్ వచ్చి ఉంటాడు. ప్రపంచాన్ని జయించా నేను, వీడి దగ్గర వచ్చి బచ్చాలా కూర్చున్నా, బాస బట్టలు వేసుకుని కూర్చో అని ఉంటాడు. ఇంకొకటి వచ్చి ఉంటాడు హీరో. అప్పుడుకున్నారుగా మనకి ఈ హీరోలు అందరూ వచ్చి ఉంటారు. ప్రతి ఒక్కడు సిట్ డౌన్, కూర్చో, చెప్పింది విను ఫస్ట్, చెప్పింది విను ఫస్ట్. నోవహు కాలంలో చచ్చిపోయిన వాళ్ళు మొత్తం అందరూ వాళ్ళకి సువార్త ప్రకటించిన తర్వాత ఎక్కువ రోజులు లేవు. మీకు నోవహు దినాల్లో చెప్పాడు 100 సంవత్సరాలు చెప్పను, 3 రోజులే, 3 పగళ్ళు 3 రాత్రులే, తర్వాత డోర్ ఓపెన్ అవుద్ది, ఎవడ బయటకు వస్తాడో వాడు వచ్చేయటమే అన్నాడు. ఎవడయ్యా డోర్ పగల కొట్టేది? అంత హీరోనైనా ఏమని చెప్తుంది బైబిల్? చెరను చెరగా పట్టి ఆయన ఏం చేశాడంట, బయటికి తీసుకొచ్చి వేడుకకు దాన్ని అడ్రస్సే మార్చేశాడు. అసలు గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. అక్కడ ఉన్నటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, పాత నిబంధన పరిశుద్ధులు ఎవరైతే ఆ పాతాళంతో పాటు వాళ్ళతో పాటు శ్రమను అనుభవిస్తున్నారో ఆ వాళ్ళతో పాటు ఉండకుండా నీతికి దుర్నీతికి ఏమి సాంగతి, వెలుక్కి చీకటి ఏం పొత్తు అని చెప్పినట్లుగా పరిశుద్ధులకి పాతాళంలో ఉండేవారికి డిఫరెన్స్ ఉండాలని ఆయన అసలు పరదేశినే మార్చి పారేశాడు. నీ హీరో ఎవరో తెలుసా? పాతాళంలో కూడా హీరోనే. మరి మనోడు ఏం చేస్తున్నాడు? ఎవరు? సాతాను దానికి అధిపతి. వాడు ఏం చేస్తున్నాడు? మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని సవాల్ చేసి మరణపు ముల్లును ఆయన విరచి ఆయన మృత్యుంజయుడై ఆయన లేవడం కాదు, పాత నిబంధన పరిశుద్ధుల్ని ఆయన మాట విన్న ప్రతి ఒక్కరిని కూడా అడ్రస్ మొత్తం మార్చి పరదేశుని పైకి తెచ్చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే భూమి మీద మనుషులు సహాయం చేయలేని తోడు, భూమి మీద మనుషులు ఇవ్వలేని తోడు, భూమి మీద నీకు మేలు చెయ్యాలన్న మనసున్నా కూడా సహాయం చేసే కెపాసిటీ లేనటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికంటే మించిన తోడు చెప్పండి ఎవరు? నీ దేవుడు, నా దేవుడు. నీకు సహాయం చేసేవాళ్ళు, తోడుగా ఉండేవాళ్ళు మీకున్న కొన్ని పరిస్థితుల్లో ఎవ్వరూ ఏమీ చేయలేరు అన్లెస్ గాడ్. దేవుడు తప్ప, దేవుడు తప్ప, దేవుడు తప్ప. ఈ ఇమ్మానుయేల్ ఈ భూలోకంలో సర్వశక్తివంతుడు. ఆయన సముద్రాన్ని శాసించాడు, సృష్టిని శాసించాడు. ఆయన గద్దించలేనిది, ఎదిరించలేనిది ఏది కూడా లేదు. ఆయన భూమి మీద సమర్థుడు. పాతాళానికి వెళ్ళి దాని అంతు చూసి పైకి విజయ వీరుడై మొట్టమొదట బయటకు వచ్చాడు. ఆయన రావటమే కాదు, ఆయనతో పాటు ఆత్మల్ని బయటకి తెచ్చాడు. దేవునికి స్తోత్రం.